ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అనంతపురం వైసీపీ నేతలు కలిశారు. జైలు వద్ద ఆయనతో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి, సుగామి బాలసుబ్రహ్మణ్యం ములాఖత్ అయ్యారు. సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని తాము కలిశామని, ఆయన జైల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తెలిపారు. గతంలో చాలా సార్లు మిథున్ రెడ్డిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూశారన్న ఆయన ఇప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన్ని జైల్లో పెట్టారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా తమ వైపు న్యాయం ఉందని, తొందరలోనే మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తారని చెప్పారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. కోర్టు డైరెక్షన్స్లో ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట 5 వెహికల్స్లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు, డెమోక్రటిక్ నేషన్లో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు, కడపలో మహానాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా అంటే వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్, మీ భవిష్యత్తుతో ఈరోజు